శ్రీ మహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ బాలాత్రిపుర సుందరీ సమేత మేధాదక్షిణామూర్తయే నమః. ఈ రోజున ఉపనిషత్ కథ అనేటువంటి రైక్కుని వృత్తాంతము ఛాందోగ్యోపనిషత్తునందు కల ఈ వృత్తాంతమును తెలియజేస్తున్నాను. పూర్వము జానశ్రుతి అనేటువంటి చక్కటి పరిపాలన చేసేటువంటి రాజు ఉండేవాడు. ఆయన చాలా చక్కటి ధర్మ పరిపాలన, ప్రజలని కన్న తండ్రి వలె చూస్తూ పరిపాలన చేస్తూ ఉండేవాడు. విశేషమైనటువంటి దాన ధర్మములు చేస్తూ ఉండేవాడు. అలాగే ఆయన రాజ్యంలో ఎప్పుడూ కూడా దరిద్రం అనేటువంటిది కానీ, బాధలనేటువంటివి కానీ, రోగ బాధలు కానీ, శత్రుపీడలు కానీ లేకుండా చక్కటి పరిపాలన జానశ్రుతి అనేటువంటి రాజు చేస్తూ ఉండేవాడు. అలాగే ఆయన చాలా చక్కగా ఆధ్యాత్మికంగా కూడా చక్కటి జీవనాన్ని సాగిస్తూ ఉండేవాడు. చక్కటి రాజు, గొప్ప పరిపాలన చేయగలిగినటువంటి మహారాజు. ఆయన ఒక రోజున ఆయన భవనం పైకి వెళ్ళి చక్కగా ఆరు బయట ఆయన పడుకొని ఉన్నారు. నిద్రిస్తున్నాడు. ఆయన నిద్రిస్తూ ఉండగా ఆకాశ మార్గంలో 2 రాజహంసలు ప్రయాణం చేస్తున్నాయి. ఈ వెడుతున్నటువంటి రాజహంసల్లో ఆడ రాజహంస మగ రాజహంసతోటి అంటోంది, కింద జ్ఞానశ్రుతి అనేటువంటి రాజు పరుండి ఉన్నాడు. ఆయన గొప్ప దాత. ఆయన చేసినటువంటి దానం వల్ల ఆయన శరీరం నుంచి విశేషమైనటువంటి కాంతి వెదజల్లుతోంది. అది నీవు గమనించావా? ఆయన శరీరం మీదుగా గనక నీవు ప్రయాణం సాగించినట్లయితే అది ఆకాశ మార్గమైనప్పటికీ కూడా చాలా బాధలు ఎదుర్కోవాల్సి వస్తుంది. గమనించి పక్క నుంచి ప్రయాణం సాగించమని ఈ ఆడహంస మగహంసతోటి పలికిందన్నమాట. అనేసరికి అప్పుడు ఆ మగహంస కొంతసేపటి తర్వాత ఒక మాట అంటోంది, ఆకాశ మార్గాన్న ప్రయాణం చేస్తున్నటువంటి మనకి ప్రపంచంలో కింద ఉన్నటువంటి విషయములన్నీ కూడా మనకి విదితంగా తెలుస్తాయి, చక్కగా తెలుసుకోగలుగుతాం. కాబట్టి నీవు జానశ్రుతి అనేటువంటి రాజు చాలా గొప్పవాడు, దానశీలి, ధైర్యవంతుడు, పరాక్రమవంతుడు, అనుష్ఠానపరుడు అని చెప్పుకొస్తున్నాం. కానీ ఇతని కన్నా గొప్పవాడున్నాడు. బండి కింద కూర్చుని ఉంటాడు. రైక్వుడు అనేటువంటి వాడు చాలా గొప్పవాడు. ఈయన మీద గొప్ప ధ్యానశీలి, ఆత్మసాక్షాత్కారము తెలుసుకున్నటువంటి వాడు, గొప్ప శక్తి కలిగినటువంటి వాడు, చాలా గొప్పవాడు. అంతటి గొప్పవాడు అసలు భూమి మీద లేడనమాట. ఆయన నిరాడంబరుడు. ఆయనకి దేనితోటి పని లేదు, ఏది అక్కర్లేదు, ఆశ అనేటువంటిది లేదు, ధనమందు వ్యామోహము లేదు, వస్తువుల యందు ఆశ లేదు, ఇది సంపాదించాలి అనేటువంటి కోరిక లేదు. కేవలం ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడం కోసం ప్రయత్నం చేసి ఆ సాధనలో విజయాన్ని సాధించినటువంటి వాడు రైక్వుడు అని చెప్పగానే మగహంస చెప్పినటువంటి మాటలు ఆడహంస విని ఆ రెండూ కలిసి ఆ గగనమందు ప్రయాణం సాగించి వెడలిపోయాయన్నమాట. అయితే బయలుదేరి వెడలిపోయిన తర్వాత ఈ జానశ్రుతి అనేటువంటి రాజు ఆ రాత్రంతా ఆలోచనలో పడి, అసలు ఈ రైక్కుడు ఎక్కడుంటాడు, ఈ రైక్కుని మనం తెలుసుకోవాలి, ఆయన ఉండేటువంటి ప్రదేశాన్ని మనం చూడాలి, ఆ మహానుభావుణ్ణి దర్శించాలి. ఎందుకనంటే రాజహంసలు మాట్లాడుకున్నాయి అంటే వాటికి స్వార్థం ఉండదు, పక్షపాతం ఉండదు. వీరు మనవారని కానీ వాళ్ళు పైవాళ్ళని కానీ ఇలాంటి భేదం వాటికి లేదు. ఎందుకనంటే ప్రపంచమంతా కూడా సంచారం చేసేటువంటివి పక్షులు. కాబట్టి అలాంటి పక్షుల మాటలు, అందులోనూ హంసల మాటలు విన్నటువంటి ఈ జానశ్రుతి అనేటువంటి రాజు వెంటనే రైక్కుని చూడాలి అనేటువంటి ఆశతో నిద్రించాడు. ఉదయాన్నే రాజుగారు కదండి, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా వచ్చారు. మందీ మార్బలమంతా వచ్చి ఆయన్ని చక్కగా సుప్రభాతాలు పలికి ఆయన్ని నిద్రలోంచి మేల్కాంచారు. ఆయన లేచి వీరందరితోటి అంటున్నారు, ఇవేవీ కూడా నాకు ప్రస్తుతం ఆనందాన్ని ఇవ్వటం లేదు, నా మనస్సుకి ఆహ్లాదం కలగటం లేదు. నాకు ఒకే ఒక్క ఆశ ఉంది. అదేంటి అంటే
రైక్కుని చూడాలి అనేటువంటి ఆశ ఉంది, ఆయన్ని కలవాలి అనేటువంటి ఆశ ఉంది. కాబట్టి మంత్రుల్ని పిలిచి రైక్కువుడు ఎక్కడున్నాడో ఒక్కసారి ఆయన గురించి తెలుసుకోండి. ఆయనకు ఉన్నటువంటి లక్షణం మహాదానశీలి, ఆయన దగ్గర ఏదున్నా దానం చేస్తాడు, గొప్ప జ్ఞాన సంపన్నుడు, గొప్ప శాస్త్రాధ్యయనం చేసినటువంటి వాడు, ఆత్మసాక్షాత్కారం తెలిసినటువంటి వాడు, చేసుకున్నటువంటి వాడు, దాని మార్గం చెప్పగలిగినటువంటి వాడు, నిరాడంబరుడు, చాలా తపస్సంపన్నుడు. ఆయన ఎక్కడున్నాడో వెతకి నాకు తెలియజేయమన్నట్ట. అనేసరికి వీళ్ళందరూ కూడా మంత్రులు భటులు అందరూ బయలుదేరారు. అక్కడ ఉన్నటువంటి మొత్తం గ్రామాలన్నీ కూడా వెతికారు. ఎక్కడా కూడా ఆయన జాడ తెలియలేదు. మరలా తిరిగొచ్చి, రాజా, ఆయన జాడ మాకు తెలియలేదు అని చెప్పగా ఆ రాజుగారు అన్నట్ట, ఆ మహానుభావుడు విద్వాంసులు పండితులు ఎక్కడుంటారో ఆ ప్రదేశంలో ఆయన ఉంటారు అని చెప్పగానే వీళ్ళు బయలుదేరి వెతుకుతూ 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 చాలా దూరం వెళ్ళారు. వెళ్ళగా ఒక గ్రామం ఉంది. ఆ గ్రామానికి సమీపంలో ఉన్నటువంటి ప్రజలు చెప్పారు, రైక్కుడు అనేటువంటి మహానుభావుడు ఒక బండి కింద ఆ గ్రామంలో పలానా చెట్టు వద్ద బండి కింద కూర్చుని ఉంటాడు, ఆయనే రైక్కుడు అని చెప్పారు. చెప్పేసరికి వీళ్ళందరూ బయలుదేరి ఆ గ్రామంలోకి ప్రవేశించారు. వెళ్ళి ఆ మహానుభావుడి దగ్గరికి వెళ్ళి చూశారు. వీళ్ళకి సందేహం వచ్చింది, ఇదేమిటి, ఈయన సరైనటువంటి వస్త్రధారణ కూడా లేడు, ఉండడానికి ఒక చిన్న కుటీరం కూడా లేదు, అలాని చెట్టు కింద కూడా లేడు, ఒక బండి కింద కూర్చుని ఏం చేస్తున్నాడు ఈయనని వాళ్ళకి సందేహం వచ్చి మరలా ఊరిలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా వెళ్ళి విచారించారు. ఆయనే రైక్కుడు మహానుభావుడు, ఆయన చాలా తపస్సంపన్నుడు అని చెప్పేసరికి మరలా బయలుదేరి ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కరించి, మహానుభావ, తమరి దర్శనార్థమై మా మహారాజు గారైనటువంటి జానశ్రుతి మహారాజు గారు మిమ్మల్ని దర్శించడానికి రేపు ఉదయం వస్తారని చెప్పి బయలుదేరి వెళ్ళి రాజుగారికి చెప్పారు, ఆ మహానుభావుని మేము చూశాం, కాబట్టి మీరు బయలుదేరినట్లయితే తీసుకుని వెళ్ళి ఆయన్ని మీకు కూడా చూపిస్తామని చెప్పగానే ఈ రాజుగారు, మరి రాజుగారు కదండి, ఒక 600 ఆవులు, అలాగే ఏనుగులు, గుర్రాలు, వాటికి కావలసినటువంటి ఆహారానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, అలాగే ఆయనకి బంగారము, వెండి, రత్నములు మొదలైనటువంటి ఆభరణాలు అన్నీ బళ్ళ మీద వేసుకుని గుర్రబళ్ళ మీద తీసుకుని వెళ్ళారు. ఆయన్ని దర్శించి మొట్టమొదట రాజుగారు వచ్చారని చెప్పగానే ఆయన ఆ బండి కింద కూర్చున్నాడు రైక్కుడు. ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కరించి, ఈ మహానుభావుడైనటువంటి జానశ్రుతి అనేటువంటి రాజు ఆయనకి నమస్కారం చేసి, మహానుభావ, మీకోసం నేను గోవులని, అలాగే గుర్రములని, గజములని, విశేషమైనటువంటి ఆభరణములని తీసుకొచ్చాననగానే ఆయన అన్నట్ట, ఇవన్నీ నాకు దేనికోసం, ఇవి నాకు ఎందుకు ఉపయోగపడవు, ఎందుకనంటే బాహ్య వస్తువుల యందు నాకు ప్రేమ లేదు, అంతర్గతంగా ఉన్నటువంటి ఆత్మ సాక్షాత్కారం కోసం నేను సాధన చేసినటువంటి వాడిని, వీటి యందు నాకు ఆశ లేదు అన్నట్టు అని ఇవేవి కూడా నా దగ్గర పెట్టద్దు, వీటిని తీసుకుని వెళ్ళిపోమన్నాడు ఆ జానశ్రుతి అనేటువంటి రాజుని. అనేసరికి ఆయన ఆశ్చర్యపోయాడు. ఎందుకనంటే చూడండి, మనం ఎవరైనా ఏదైనా ఇస్తాము అంటే 2 సార్లు కాకపోతే 4 సార్లు అయినా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ వస్తువు తెచ్చుకుంటాం. కానీ ఆయన నాకు ఈ వస్తువుతో అవసరం లేదు, నేనేం చేసుకుంటాను, ఇవన్నీ తీసుకుని వెళ్ళిపోమన్నాడు. అదైన తర్వాత దగ్గరికి వెళ్ళి జానశ్రుతి అన్నట్ట, మహానుభావ, నాకు బ్రహ్మ సాక్షాత్కారాన్ని తెలియజేయండి, నాకు వైరాగ్యం ఎలా కలుగుతుందో తెలియజేయండి, నాకు మోక్ష మార్గాన్ని తెలియజేయండి అని అడిగాడు. అడిగేసరికి ఆయన అన్నట్ట, ఇవేమీ కూడా నేను నీకు ఇప్పుడు చెప్పజాలను, నేను నీకు ఇప్పుడు చెప్పలేను, వెళ్ళిపోమని ఆయన నిర్మోహమాటంగా చెప్పాడు ఆ మాట ఈయనకి. సరే, ఆయన ఏమీ అనుకోలేదు. ఎందుకనంటే ఆయన నిరాడంబరంగా ఉన్నాడు, ఈయన ఆడంబరంగా బయలుదేరి వెళ్ళాడు. కాబట్టి గురువుని ఆశ్రయించేటువంటి లక్షణం అది కాదనమాట. గురువు దగ్గర ధనమిచ్చి పొందినటువంటి విద్య అది యోగించదు, యోగ్యప్రదంగా ఉండదు, అది తీసుకున్నటువంటి శిష్యుడికి కూడా యోగ్యమైనటువంటిదిగా ప్రకాశించదు. అలాగే గురువుల్ని సేవించి ఆయన్ని మెప్పించి పొందినటువంటి మంత్రము కానివ్వండి, విద్య కానివ్వండి, ఎప్పుడూ కూడా అది మనకి యోగ్యప్రదంగా ఉండి మనకది అర్వణం అవుతుందనమాట. కాబట్టి బయలుదేరి రాజ్యానికి వెళ్ళిపోయాడు. కొంతకాలం ఉన్న తర్వాత మరలా బయలుదేరి ఆయన నిరాడంబరంగా ఆ రాజుగారి దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆ రాజుగారు ఆ రైక్కుని వద్దకు బయలుదేరి వచ్చాడు. వచ్చి రైక్కుని అడుగుతున్నాడు, మహానుభావ,
నాకు మీరు ఉపదేశం చెయ్యండి, జ్ఞానస్థితిని తెలియజేయండి, వైరాగ్యం ఎలా పొందాలో తెలియజేయండి, బ్రహ్మ సాక్షాత్కారం ఎలా పొందాలో తెలియజేయండి అని చెప్పి ఆయన అడగగానే మహానుభావుడు చెబుతున్నాడు, ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడం అనేటువంటి సాధన చాలా గొప్పది. ఆ సాధనని పొందాలి అనేటువంటి మనుషుడు ఎవడైతే ఉంటాడో వాడు అభిమానము, గర్వము, డంబము, క్రోధము ఇలాంటివి విడిచిపెట్టినప్పుడే ఆత్మ సాక్షాత్కారాన్ని పొందగలుగుతాడు, వైరాగ్యాన్ని పొందగలుగుతాడు అని చెప్పగానే వెంటనే ఆ రాజు తెలుసుకోవాల్సినటువంటి విషయాలన్నీ కూడా ఆయన దగ్గర నుంచి తెలుసుకున్నటువంటి వాడై సద్గురువైనటువంటి రైక్కులు చేసినటువంటి దివ్య బోధని స్వీకరించి ఈ మార్గంలో నేను నడుచుకుని ఆత్మ సాక్షాత్కారాన్ని పొందుతానని బయలుదేరి మహానుభావుడు తన నగరానికి వెళ్ళినటువంటి వాడై ఆయన రాజ్య పరిపాలన చేస్తున్నప్పటికీ కూడా నిరాడంబరంగా రాజ్యపాలన చేసి గొప్ప విశేషమైనటువంటి జ్ఞానాన్ని పొందాడట. కాబట్టి ఎవరైతే ఇంత ఈ రైక్కుడు అనేటువంటి వాడు ఎలా అయితే జీవనాన్ని సాగించి ఆయనకి కావలసినటువంటి జ్ఞానాన్ని పొందాడో అలాగే ప్రతి మానవుడు కూడా బాహ్య వస్తువుల యందు ఆసక్తి తగ్గించుకుని అంతర్ముఖుడై లోపలున్నటువంటి ఆత్మని తెలుసుకుని ఆ ఆత్మ సాక్షాత్కారాన్ని పొందడం కోసం ఎవడైతే సాధన చేస్తాడో ఆత్మయే సర్వశక్తులకు మూలము అని తెలుసుకోగలుగుతాడు, ఆత్మయే సర్వదేవతలకు ఆధారము అని ఎరగగలుగుతాడు, ఆత్మయే సర్వ పదార్థములకు కూడా అధిష్టానము అని తెలుసుకోగలుగుతాడో వాడు మాత్రమే ఆత్మ సాక్షాత్కారం చేసుకోగలుగుతాడు, భగవదానుగ్రహాన్ని పొంది మోక్షాన్ని పొందగలుగుతాడు. అలా గొప్ప విశేషమైనటువంటి శక్తి సంపన్నుడు పరమ గురువైనటువంటి రైక్వుడు ఉన్నటువంటి ఆ గ్రామమునకు రైక్వపర్ణమని ప్రసిద్ధి చెందేటువంటి గ్రామానికి నామకరణం చేసి రైక్వపర్ణము అనేటువంటి గ్రామంగా ఆ గ్రామం ప్రసిద్ధి చెందింది. కాబట్టి సమస్త ప్రపంచమునకు కూడా ఆత్మయే ఆధారము, ఆత్మ సాక్షాత్కారమే జీవునకు ఏకైక లక్ష్యము. ఇది ఏ మానవుడు తెలుసుకుని జీవనాన్ని సాగిస్తాడో వాడు తప్పకుండా భగవదానుగ్రహాన్ని పొందుతాడు అని ఈ ఉపనిషత్ కథ మనకి తెలియజేస్తోంది. శ్రీమాత్రే నమః.